ఓం నమః శివాయ. నమో నారాయణాయ. ఓం కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, నూతనంగా గృహం నిర్మించుకోవాలి అనుకుంటున్న వారికి, అలాగే అద్దె ఇంట్లో ఉండబడిన వారికి, సొంత గృహం కలిగిన వారికి, నిత్యము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని, విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహం కాని వారి వివాహము, ఐశ్వర్య శ్రీ సంపదలను ప్రసాదించాలని కాళభైరవ గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఇంట్లో చాలా వరకు వివాహం అవ్వకపోవడం, వివాహమైన దంపతులు సక్రమంగా కలిసి ఉండకపోవడం గల కారణాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజభగవానుడు. ప్రస్తుత కాలమాన ప్రకారంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచార స్థితి జరుగుతుంది. రాహుకు మనం మంత్రం చెప్పుకుంటామయ్యా అంటే ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షు దోషపీడోప ఉపశాంతయే. అంటే గృహంలో వాస్తు దోషాన్ని, నరదృష్టిని, శత్రుదృష్టిని, శరీరంలో వెన్నెముక సమస్యలు, అనారోగ్యము, రక్తహీనత, అనేక రకాలమైనటువంటి సమస్యలను చూపిస్తూ ఉంటుంది. కనుక గృహము ఎంత అనుకూలించినను వారికి రాహు యొక్క పరిస్థితి అనుకూలంగా లేదు కనుక అర్ధాష్టమంలో ఉండడం వలన గృహంలో ఒక దేవేంద్రుడి యొక్క ఛాయాచిత్రాన్ని ఏర్పాటు చేసి, ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసి ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామినీం వివాహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహిమే కురు కళ్యాణి శీఘ్రం మే దేవి సర్వదే అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన ప్రతి మంగళవారం పూట, బుధవారం పూట ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేసి లలాటమైన బొట్టు పెట్టుకోవడం వలన ఈ ఇంటికి తప్పకుండా తూర్పు సింహద్వారమైంది, తూర్పులో ఒక ఎర్రటి గుమ్మడికాయని, లేదా ఉత్తర సింహద్వారమైంది, ఉత్తరంలో గుమ్మడికాయని కట్టడం వలన వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు అనేక రకాలమైన ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ దేవేంద్రుడి యొక్క మంత్రం ద్వారా, దేవేంద్రుడి యొక్క ఫోటో ఛాయా చిత్రం ద్వారా, అంటే ఆయన భార్యనే కళ్యాణి మాత, వివాహకాల సమయంలో కళ్యాణ తిలకం ఎలా దిద్దుతారో కళ్యాణ తిలకాన్ని దిద్దేటువంటి యోగ్యత, శక్తి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక వృశ్చిక రాశి జాతకులకు సకల దోషం తొలగి శీఘ్రమేవ వివాహమైన దంపతులు ఆ జన్మాంతం కలిసి ఉంటారు అని చెప్పి గమనించాలి.